దుబాయ్ నుంచి మస్కట్ వచ్చేసిన తర్వాత టెంపుల్స్ ఎక్కడా కనిపించట్లేదు. ఆయన సాయి అని తలుచుకుంటే ఓయి అని పలికే ఆయన ఇంట్లో గుడిని మనము ఇలా పెట్టుకోవాలి. ఒక చిన్న పటంతో జస్ట్ స్టార్ట్ చేసి గుడిలోనే ఎక్కువ భక్తులు వెళ్తారు అని చెప్పేసి హీ వాజ్ వేకింగ్ మీ అప్. ఇట్లా తట్టి లేపిస్తున్నారు బాబా గారు. అంటే మరి స్వామి డిసైడ్ చేసుకున్నారు కదా రావాలని. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. హౌస్లోనే టెంపుల్ పెట్టుకోవడం కానీ ఇవన్నీ కూడా ఒక్కటి కూడా నేను కొనింది కాదు. అంటే ఇప్పుడు భక్తులు చాలామంది వస్తున్నారు. పిచ్చుకకి దారం కట్టి లాక్కొచ్చినట్టు లాక్కొస్తాను. చాలామంది కొంతమంది నమ్మరు కదా, ఇంట్లో పెట్టారు లేదు దానికో దీనికో అంటారు. బట్ 2012లో 13 స్టార్ట్ చేశాం. ఆమె చెప్పడం వల్ల మీరు ఉంచేసి పూజ చేయడం స్టార్ట్ చేశారు. ప్రాణప్రతిష్ఠ జరిగింది, గోడౌన్లో పెట్టడానికి వెళ్ళగాదు. ఆ డబ్బుల కోసం అందరూ వేషాలు వేసుకొని చేస్తున్నారు. మనీ అంటూ నేను తీసుకోను ఎవరి దగ్గర. సో హాయ్ అందరికీ నమస్తే, నేను మీ జ్యోతి చౌదరి. వెల్కమ్ టు J2 మీడియా. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. ఆ స్పెషల్ గెస్ట్ ఎవరంటే పద్మ గారు. లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను నేను. బాబా అంటే టెంపుల్స్ అంటే బయట చూస్తూ ఉంటాం, బట్ స్పెషల్గా ఒక హౌస్లో బాబా గుడిని సెటప్ చేయడం అన్నది నేను ఫస్ట్ టైం మస్కట్లో వింటున్నా అనమాట. ఈరోజు అందుకే ఆ స్టోరీ, బాబా గుడి వెనకాల ఆ స్టోరీ ఏంటో ఈరోజు మనం తెలుసుకోవడానికి ఎవరైతే ఆ బాబా గుడిని పెట్టారో సో తన దగ్గర ఉన్నాను పద్మ గారు. సో హాయ్ పద్మ గారు. హాయ్ జ్యోతి, ఎలా ఉన్నారు? బాగున్నాను. అసలు అంటే లైక్ మనం మామూలుగా టెంపుల్స్ అనగానే అందరికీ ఒక ప్లేసెస్కి వెళ్ళి అక్కడ గుడి కట్టేసి ఉంటారు, అలా ఉంటుంది కదా. అసలు మీకు ఎందుకని ఈ థాట్ వచ్చింది ఇంట్లో గుడిని మనము ఇలా పెట్టుకోవాలి, పెట్టుకుంటే బాగుంటుంది అని ఎప్పుడు అనిపించింది, ఎందుకు అనిపించింది? ఓకే, జై సాయినాథ్ అందరికీ. సో యాక్చువల్గా నా చిన్నప్పుడు 9th క్లాస్ నుంచి నేను బాబాగారి డివోటీని. మాది విజయవాడ, మా స్వస్థలం. అక్కడ గుడికి వెళ్తూ ఉండేదాన్ని, చేస్తూ ఉండేవాళ్ళం. సో అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. సో నేను అక్కడి నుంచి దుబాయ్ వెళ్ళాను. సో నా మ్యారేజ్ అయింది, దుబాయ్ వెళ్ళిపోయాను. దుబాయ్లో ఒక చిన్న విగ్రహం, అక్కడ ఇవన్నీ అలౌ చేయరు కాబట్టి చిన్న విగ్రహం తీసుకుని మా ఇంటి నుంచి దుబాయ్ వెళ్ళాను. అక్కడ అలా ఏదో పూజ అవి చేసుకుంటూ ఉండేదాన్ని. బట్ ఏంటంటే ఎప్పుడు కూడా బాబా గారి దగ్గర నాకు ఏ కష్టం వచ్చినా ఒక చిట్టు వేసి, ఒక 2 చిట్లు వేసేదాన్ని. ఎస్ ఆర్ నో, బాబా యు ఆర్ ఓన్లీ ద వన్ టు టేక్ కేర్ ఆఫ్ మీ. సో చెప్పండి ఏంటి అని. సో దుబాయ్లో ఉన్నప్పుడు ఇక్కడే ఉండాలా వెళ్ళిపోవాలా అని ఆయన అడిగాను, ఎందుకంటే అక్కడ ఉండే సిచ్యువేషన్స్ని బట్టి. సో హీ సెడ్ గో అని చెప్పారు. అంటే ఇక్కడ ఉండద్దు, వెళ్ళిపో అని చెప్పారన్నమాట. ఓకే. సో ఇక్కడ ఉండనా వద్దా అంటే నో అని చెప్పారు. ఇక్కడ ఉండద్దు దుబాయ్లో అన్నట్టు నో అని వచ్చింది. సో 3 times తీశాను, నో అని చెప్పారు. సో ఆ మాట పట్టుకుని స్వామి చెప్పారని వచ్చేసాను మస్కట్కి. సో మస్కట్ వచ్చిన తర్వాత నేను, నా ఇంకొక ఫ్రెండ్ ఉండింది, మేము బాబా ఆరతులు చేసుకునేవాళ్ళం. చిన్నప్పటి నుంచి నాకు ధూపారతి, ఈవినింగ్ ఆరతికి వెళ్ళడం అలవాటు. సో అలాగా చేసుకుంటూ ఉండేదాన్ని. ఇక్కడ వచ్చిన తర్వాత అయ్యో ఎక్కడ ఒక బాబా గుడి లేదు మనకి, ఇక్కడ ఏమి లేదు. ఇక్కడ ఎన్ని ఇయర్స్ బ్యాక్ అంటే ఈ టెంపుల్స్ ఇప్పుడంటే మస్కట్లో బాగా టెంపుల్స్ వచ్చాయి. నేను ఇక్కడ వచ్చి ఆల్మోస్ట్ 22 years అవుతుంది మస్కట్కి వచ్చి. అంతకుముందు ఒక 2 years 3 years దుబాయ్ అనుకోండి. సో టోటల్ ఒక 23 years 24 years అవ్వచ్చు. సో ఇక్కడ వచ్చిన తర్వాత మస్కట్కి వచ్చి ఆల్మోస్ట్ 20 years ప్లస్ అవుతుంది. సో నేను ఇది బాబా గారిని స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 15 years అవుతుంది.
సో అప్పుడు నేను మా ఫ్రెండ్ కూర్చుని ఇలాగ అయ్యో ఇక్కడ ఏం లేదు ఓకే, మస్కట్ దుబాయ్ నుంచి మస్కట్ వచ్చేసిన తర్వాత టెంపుల్స్ ఎక్కడ కనిపించట్లేదు, బాబా గారి గుడి అంటూ ఏం లేదు. మీకు చిన్నప్పటి నుంచి బాబా గారి చిన్నప్పటి నుంచి బాబా గారి భక్తురాన్ని. సరే నేను స్టోరీ చెప్పాలంటే చాలా పెద్దది అవుతుంది. అంటే నార్మల్గా అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు ఇష్టం అని మనం అంటే ఏదో ఒకటి జరిగితేనే మనం ఆయన మనకి ఇచ్చినట్టు ఆయననే మనం ఎక్కువ నమ్ముతూ ఉంటాం. అందరూ కూడా శివుని కొంతమంది ఇలా చాలా దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళు నమ్ముతుంటారు. అంటే ఫస్ట్ మీకు చిన్నప్పటి నుంచి నమ్ముకోవడానికి ఒక బాబా గారు అంటే మీరు ఒకటి అనుకొని అది జరిగి ఉంటే డైరెక్ట్ బాబా గారు లైఫ్ లో అలాగా ఎవ్రీడే ఇస్ అ మిరాకిల్ ఫర్ మీ. ఏదో ఒకటి జరుగుతుండేది ఆయన అంటే అడిగిన అంటే లైక్ నాకు చిన్నప్పుడే ఫాదర్ పోయారు, లేరు నాన్నగారు లేరు. సో నేను ఎప్పటి నుంచి ఆయనతో కనెక్ట్ అయిన దగ్గర నుంచి హీఈస్ లైక్ మై ఫాదర్ అనుకునేదాన్ని. సో నాకు ఏ కష్టం వచ్చినా సరే యు ఆర్ ఓన్లీ ద సేవియర్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎనీథింగ్ వాట్ ఎవర్ హీ గివ్స్, సో ఐ యూస్ టు టేక్ ఇట్ లైక్ పాజిటివ్. అంటే మేబీ మనం ఇప్పుడు ఒకటి ఎగ్జామ్ పాస్ అవ్వాలనుకుంటాం, ఫెయిల్ అయ్యాము, అయినా కూడా దట్ ఈస్ హిజ్ డెసిషన్, మేబీ అదే నా డెస్టినీ. సో అలా అనుకునేదాన్ని. అంతేగాని ఏ రోజు కూడా అంటే నాకు కావాల్సింది అవ్వలేదు కాబట్టి నువ్వు నాకు అడిగింది చేయలేదు కాబట్టి అలా లేదు. ఆయన ఏది చెప్పితే దట్ ఈస్ ఐ యూస్ టు ఫీల్ కి హీ బ్లెస్డ్ మీ అండ్ గేవ్ మీ సంథింగ్, ద మెసేజ్ హీ గేవ్ మీ సమ్ మెసేజ్. సో అది నేను ఫాలో అవ్వాలి. దట్స్ మై బ్లైండ్ బిలీఫ్. అలాగే ఉండేదాన్ని. సో అలాగే హీ యూస్ టు బీ హీఈస్ విత్ మీ. యాక్చువల్లీ చెప్పాలంటే యూస్ టు కాదు, హీఈస్ విత్ మీ. సో మీకు కట్ షాట్లో చెప్పాలంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు ఎలా లేదు, బాబా టెంపుల్ అలాగా ఏదో ఒకటి చేయాలనుకున్నాం. ఒక చిన్న పటంతో జస్ట్ స్టార్ట్ చేసి అప్పుడు నేను అనుకునేదాన్ని అనమాట, మీరు యూ కమ్ ఆన్ యువర్ ఓన్, అంటే మీ అంతటి మీరు రండి, నేనైతే మిమ్మల్ని ఏమి కొనను, అంటే కొని పటాలు పెట్టడం అవి నేను చేయను, యూ కమ్, అప్పుడు నేను మీకు పూజ చేస్తాను, సత్సంగం చేయాలి, ఏదో అంటే ఒక ఆర్ఫ్ చేయాలి అనే ఫీలింగ్ ఉండేది. సో అలాగే ఇక్కడికి నేను ఒక చిన్న విగ్రహం తీసుకుని వచ్చాను. ఇవన్నీ కూడా ఒక్కటి కూడా నేను కొనినది కాదు. నేను ఒక రోజు ఫ్రైడే, మాకు ఫ్రైడే సాటర్డే ఆఫ్ అప్పట్లో, ఇప్పుడు అదే కదా. సో ఫ్రైడే మధ్యాహ్నం లంచ్ చేసి పడుకుంటే హీ వాజ్ వేకింగ్ మీ అప్, ఇట్లా తట్టి లేపిస్తున్నారు బాబా గారు, నేను వచ్చాను పూజ స్టార్ట్ చెయ్యి అని. ఓకే, మీకు తెలుస్తూ ఉంటుంది ప్రతి అంటే అలా ఎప్పుడు కనిపించరు, ఒక్కొక్కసారి కనిపిస్తారు నాకు. అంటే కనిపించడం అంటే నా డ్రీమ్లో, అంటే అదేదో నేను ఇన్వాల్వ్ అయిపోతాను, నాకు డ్రీమ్ కూడా అయిపోయిన తర్వాత గుర్తుంటుంది. ఓకే, ఆయనవి గుర్తుంటాయి, మిగిలినవన్నీ కాదు. సో ఆయన కొట్టి లేపిస్తున్నారు, లే పూజ చెయ్యి అని. అయ్యో ఇదేంటి, నేనేం చేస్తాను, నేనేదో ఊరికే అనుకున్నాను, ఇలా ఎందుకు అనుకున్నా. సో అప్పుడు నెమ్మదిగా సరే ఏదో ఒక ఇన్ట్యూషన్ లాగా స్టార్ట్ అయ్యి ఒక చిన్న పటం పెట్టుకుని మొదలెట్టాం. అలా సో నార్మల్గా ఏంటంటే చాలామంది అనుకుంటూ ఉంటారు గుళ్ళలోనే ఎక్కువ భక్తులు వెళ్తారు అని చెప్పేసి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూసింది ఏంటంటే లాస్ట్ థర్స్డే నేను ఇక్కడ వచ్చాను, అప్పుడు చాలామంది భక్తులు ఉన్నారు. నార్మల్గా ఇంట్లో పూజలు అంటే ఎవరు రారు, అది మీరు అంత సెటప్ చేసి అంత ఉన్నారు పెట్టారు కాబట్టి వాళ్ళందరూ చాలా మంది భక్తులు వచ్చారు. సో పూజ ప్రతి వీకెండ్ ప్రతి థర్స్డే జరుగుతుంది. ఇదివరకు కోవిడ్కి బిఫోర్ అయితే ఒక 75-80 దాకా వచ్చేవాళ్ళు అందరూ. మేమందరం కలిపి ప్రసాదాలు అవి చేసుకుని స్వామికి ఆఫర్ చేసి అందరం తిని చక్కగా ప్రసాదం తీసుకుని వెళ్ళేవాళ్ళం. కోవిడ్ తర్వాత ఇంకా తగ్గిపోయింది. సో ఇప్పుడు ఒక 30-40 వస్తారు. ప్రతి ఏడాది గురు పౌర్ణమికి, విజయదశమికి పెద్ద ఎత్తున జరుగుతుంది. మనకి బయట ఒక క్వాడ్రాంగిల్ ఉంది, ఓపెన్ ప్లేస్, అక్కడ పూజంతా అయ్యాక ప్రసాదాలు పెడతాము, అంతా జరుగుతుంది. సో బ్రీఫ్గా చెప్పాలంటే అది. ఇంకా ఈ స్వామి రావడం అనేది, పెద్ద విగ్రహం అనేది, ఇది కూడా అంటే మేము ఇంట్లో చేసుకునేవాళ్ళం. దాని తర్వాత ఆయన అంటే ప్రతి పటము ఇట్ స్టార్టెడ్ కమింగ్ మాట, ఎవరో ఒకళ్ళు తీసుకురావడం,
ఏదో ఒకటి ఇలా పటాలు ఇవ్వడం ఇలా మొదలైంది. సో అప్పుడు నేను అనుకున్నాను సేమ్ గుడిలో ఇచ్చినట్టు నేను అప్పుడు ఫస్ట్ ఆ పెద్ద పటం వస్తే దీంతో మేము స్టార్ట్ చేసాం. ఫస్ట్ పెద్ద పటంతో టెంపుల్లో స్టార్ట్ చేసాం. ఒకసారి దత్త జయంతి రోజు టెంపుల్లో ఎందుకు చేయకూడదు, అప్పుడు ఇంట్లోనే అవుతుంది కదా, టెంపుల్లో చేద్దామని స్టార్ట్ చేశారు. సో అప్పుడు ఎవరో బుక్ చేసుకున్నారు టెంపుల్లో. ఆ రోజున వాళ్ళు చేయకుండా వద్దనుకొని ఒక స్లాట్ ఖాళీ ఉందని చెప్పి మనకి చెప్పారు, వై కాంట్ వీ డూ బాబా పూజ చేద్దాము అని. మాకు తెలీదు ఆ రోజు దత్త జయంతి అని. అన్ఎక్స్పెక్టెడ్గా ఫస్ట్ మేము పూజ స్టార్ట్ చేసింది దత్త జయంతి రోజున టెంపుల్లో. ఆల్మోస్ట్ ఇప్పుడు 2025 కదా, 2025 అంటే ఒక 2012 13 ఎప్పుడో స్టార్ట్ చేసాం టెంపుల్లో. అప్పటి నుంచి ఇంకా అలా ఎవ్రీ ఇయర్ ఏడాదికి ఒకసారి మహోత్సవం అని బాబా గారి ఉత్సవం చేస్తాం మన టెంపుల్లో. సో అలా జరుగుతుంది. అప్పుడు ఫస్ట్ టైం ఫోటోకి చేసినప్పుడు అప్పుడు నా మనసులో ఉండింది, అయ్యో గార్లెండ్స్ అవి చాలా తెచ్చేసాము, ఒక విగ్రహం లాగా ఉంటే బాగుండు అని. అది ఎవరు ఇక్కడ ఇదేం పాలరాతి విగ్రహం ఎవరు తీసుకొస్తారు ఇండియా నుంచి, కష్టం కదా. సో నా మనసులో అంటే ఎలా ఆయన ప్రతిదీ నా కోరిక తీర్చారు అనే దానికి చెప్తున్నా. అలా అనుకుంటే ఒక ఏడాది తర్వాత ఎప్పుడో ఇక్కడ ఒక ప్లేస్ ఉంది సలాలా అని, అక్కడ ఒక బాబా గారి విగ్రహం చూశాను నేను. వాళ్ళు నాకు ఫోటో పంపిస్తే ఇదేంటి చాలా బాగుంది బాబా గారి విగ్రహం అని చూస్తే అదంతా థర్మాకోల్ అన్నమాట. మొత్తం చూస్తే ఫుల్ పాలరాతి విగ్రహం లాగా ఉన్నారు బాబా గారు. మొత్తం థర్మాకోల్ వైట్గా ఉంటుంది కదా, అది వాళ్ళు డిస్మాంటిల్ చేసేస్తారట. మంచిగా అంతా సెట్ చేశారన్నమాట బాబా గారి విగ్రహాన్ని. అప్పుడు నాకు అది చూడగానే నాకు వై కాంట్ వీ డూ ఇట్, ఇక్కడ ఎవరైనా దొరుకుతారేమో అని. అంటే మరి స్వామి డిసైడ్ చేసుకున్నారు కదా రావాలని. ఇమీడియట్గా నాకు ఒక ఆర్టిస్ట్ని చూపించారు 15 రోజుల లోపల. సో అది కూడా ఎవరో నాకు ఇక్కడ మా బిల్డింగ్లో ఇంకొక ఫ్రెండ్ ఉంది, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో, ఆయన ఏదో బుర్జ్ ఖలీఫా అవన్నీ చాక్లెట్ ర్యాపర్స్తో చేస్తారట. ఇక్కడ ఒక ఆయన ఉన్నారు ఆర్టిస్ట్, నాకు తెలియదు. సరే ఇమీడియట్గా మేము ఆయన్ని అప్రోచ్ అయ్యాం. హీఈస్ అ క్రిస్టియన్. ఓకే, ఆయన క్రిస్టియన్. సో ఆయన వచ్చి ఈ బాబా గారి విగ్రహమా, నేను ఎప్పుడు చేయలేదు, ఇలాంటివేవో చేశాను కానీ నాకు తెలియదు. ఇప్పుడు ఆయన కూడా ట్రై చేస్తానని అన్ని ఫొటోస్ అన్నీ తీసుకొని బాబా గారి ఫొటోస్ అన్నీ తీసి ఇంకా ఒక 21 days తీసుకొని నాన్ వెజ్ అంతా తినకుండా ఆయన ఇలా విగ్రహాన్ని తయారు చేశారు. ఇదేంటంటే ఒక చైర్ మీద ఆయన్ని కూర్చోపెట్టి బాడీ అంతా పేపర్ మ్యాష్, అయోన్ మ్యాష్ బాడీ అంతా, దానికి మన పేపర్ మ్యాష్ తర్వాత ఇంకా వాట్ ఎవర్ ఏవో పల్ప్స్ అవి ఇవి యాడ్ చేసి ఒక షేప్ తీసుకొచ్చారు అన్నమాట. ఓకే ఓకే. తెచ్చిన తర్వాత కూడా ఎన్ని డేస్ మొత్తం చేయడానికి ఎన్ని డేస్ పట్టు? 21 days నాన్ వెజ్ తినకుండా అదే భక్తితో ఒక అయినా కూడా చేసుకొచ్చి ఇక్కడ పెట్టారు. మిగిలిందంతా ఇంకొక బాబా డివోటి థర్మాకోల్ తోటి ఆయనకి గోపురం లాగా అనేది ఆయన ఐడియా. సో అలా స్టార్ట్ అయింది. సో ఇంకా వచ్చిన తర్వాత అంత ఫేస్లో గ్లో అంతా లేకుండే బాబా గారికి. దాని తర్వాత స్టార్ట్ అవుతున్న కొద్దీ ఇంకా ఆయనలో గ్లో. యాక్చువల్గా అప్పుడు ఫస్ట్ ఇయర్ మేము టెంపుల్లో చేసినప్పుడు ఒక ఆవిడ యూపీ నుంచి మధ్యప్రదేశ్ నుంచి తీసుకొచ్చాం ఒక ఆవిడని. ఆవిడ కూడా బాబా డివోటీ, టెంపుల్ ఉంది ఆవిడకి. ఆవిడ వచ్చినప్పుడు ఆవిడ ఇలాగా బాబా గారిని ప్రతిష్ఠ అంతా చేసిన తర్వాత సరే మేము అనుకున్నది ఏంటంటే విగ్రహం పాడైపోతుంది, ఇది పేపర్ మ్యాష్తో చేసింది కదా, సో ఆయనకి కవర్ చేసేసి పూజ అయిపోగానే ఒక గోడౌన్లో పెట్టేద్దాము అనేసి. అయితే ఆవిడ వండుకొని ప్రాణప్రతిష్ఠ జరిగింది, గోడౌన్లో పెట్టడానికి వెళ్ళగాదు, రోజు ఆరతులు చెయ్యి అని చెప్పారు. ఓకే, ఆరతి ప్రసాదం రోజు ఏదో ఒకటి చేయాలి మీరు అని. అంటే మనకి అప్పుడు మంత్లీ ఇష్యూస్ ఇవన్నీ ఉంటాయి కదా. నాకేమో డే కేర్ ఉండేది, పిల్లలు ఉండేవాళ్ళు. అమ్మో ఎలాగ మేనేజ్ చేయాలి. మా అమ్మ ఏమో తిట్లు స్టార్ట్ చేసింది, అసలు అంత పెద్ద విగ్రహాన్ని ఇంట్లో ఎవరైనా పెట్టుకుంటారా,
నీకే అంటే చాలా ఇదని అంటారు. నాకు తెలీదు, స్వామి వచ్చారు, ఐ డోంట్ నో, అదంతా ఆయన ఇష్టం, నాదేం తెలీదు. నేను ఒక మూర్ఖురాలని ఏదో చేస్తున్నాను, ఆయన వచ్చారు, నాకు తెలియదు. సరే ఇంకా అలా అయింది. ఇంకా ఆవిడ వండుకొని ఈ కట్టను వేసేసేయండి పూజ అయిన తర్వాత, ఒకవేళ మీకు ఇబ్బంది వస్తే ఇక్కడ రావద్దు, కట్టను వేసేసేయండి. యూ డోంట్ బిలీవ్, స్వామి వచ్చిన తర్వాత నెక్స్ట్ మంత్ నాకు స్టాప్ అయిపోయింది. ఓహో, అంటే యాక్చువల్లీ అది ఏజ్ కాదు, సో అంత ఎర్లీగా నాకు స్టాప్ అయిపోయింది అనమాట. ఓకే. సో ఇంకా స్వామి ఏంటంటే చెయ్యి అంటే ఇంక ఫుల్ టైం మాయం లైక్ ఇప్పుడు ఇబ్బంది లేకుండా ఏం లేదు. సో గత అంతే అలాగా ఇంకా నేను చెబుతూ పోతే సో మచ్ ఇస్ దేర్. సో ఏంటంటే నేను అందరికీ చెప్పేది ఏంటంటే, నమ్ముకుంటే ఎవరైనా కానీ, ఏ దేవుడైనా కానీ నమ్ముకుంటే వాళ్ళు చూపిస్తారు. బట్ బాబా దగ్గర మెయిన్ ఏంటి అంటే, ఆయనకి శ్రద్ధ సహనం ఇవి 2 కాయిన్స్, అవి నువ్వు అర్పించి ఆయన దగ్గర ఉంటే నీకు అంటే నేను ఇది చేశాను తలుచుకోవడం. ఇప్పుడు మనం ఇంతసేపు తలుచుకుంటున్నాం ఆయన గురించి, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బ్లెస్సింగ్. ఇప్పుడు ఈరోజు మీరు వచ్చారు, మాట్లాడుతున్నారు, బ్లెస్సింగ్ అంతే. ఇంకా అది నా బిలీఫ్. నేను కూడా అనుకోలేదు, అంటే ఫస్ట్లో వచ్చినప్పుడు టెంపుల్స్ అనగానే టెంపుల్కి వెళ్తాం, సపరేట్గా వస్తాం. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది, హౌస్లోనే టెంపుల్ పెట్టుకోవడం కానీ. సో అలా అంతా కొంచెం దేవుడు నేను తర్వాత మా చిన్న భక్తుడు వాడు 8 years ఇప్పుడు స్కాటీ వాడి పేరు. ప్రతి గురువారం బుద్ధిగా 1 hour కూర్చుంటాడు బాబా దగ్గర. వాడెంత బ్లెస్ చేసుకున్నాడో వీళ్ళు కూడా మీరు అందరూ వస్తూ ఉంటారు కదా, ఎవరిని ఏమి అరవడు, క్వైట్గా కూర్చుంటాడు. బాబా ఆరతంతా వింటాడు మంచిగా. అది అయిన తర్వాత వానికి బాబా గారికి పేడ ఇష్టం, వానికి పేడ వైట్ కలర్ పేడ నచ్చితే తింటాడు. ఇంకా ఎల్లో కలర్ ఇంకేమైనా రకరకాల స్వీట్లు ఇస్తే తిండు. ఓకే, ఓన్లీ పేడ వైట్గా ఉన్నది పెడితే తింటాడు. షీరా బాబా గారికి ఇష్టం, షీరా పెట్టి నెయ్యితో మంచిగా పెడితే తింటాడు, లేకపోతే తిండు. సో వాడు ఈజ్ లైక్ మేము ఎప్పుడు అనుకుంటుంటామట లైవ్ బాబా లాగా. పైగా ఎలా కూర్చుంటాడంటే, బాబాకి ఇటు ఫేస్ చేసి ఇలా కూర్చుంటాడు. ఆరతి ఇస్తున్నప్పుడు కూడా హీ విల్ సిట్ లైక్ ఇలా కూర్చుంటాడు స్టైల్గా. ఆయన వైపు తిరిగి కాదు, ఫేస్ మన వైపు పెట్టి ఆయన వైపు అటు తిరిగి అలా కూర్చుంటాడు అనమాట. ఓకే. సో అలా సో అంటే ఇప్పుడు భక్తులు చాలామంది వస్తున్నారు, అది కూడా మనకి బాబా గారు అంతే. ఎందుకంటే బాబా గారి బుక్లోనే ఉంది, నా భక్తుల్ని పిచ్చుకకి దారం కట్టి లాక్కొచ్చినట్టు లాక్కొస్తాను, నా ప్రమేయం లేనిదే చీమ కూడా ఎంటర్ అవ్వలేదు అన్నదానికి నిదర్శనం ఏంటి అంటే, ఏదైనా ఇప్పుడు ఈరోజు మనం ఇలా మాట్లాడుకుంటున్నాము, ఇలా మీకు చెయ్యాలని అనిపించింది, ఇవన్నీ ఆయన అనుగ్రహం అంతే. మీ పైన ఏదో షవర్ చేశారు ఆయన బ్లెస్సింగ్స్, దట్స్ వై యూ కుడ్ కమ్ హియర్, అదర్వైజ్ ఛాన్సే లేదు. ఎన్నిసార్ల నుంచి అంటే నేను ఎవరినైనా పిలిచినా చేసినా రండి, నేను ఎప్పుడు పబ్లిసిటీ ఇవ్వను, నేను చాలా కొంచెం ప్రైవేట్ పర్సన్ని. సో ఏదో నా పూజ నేను చేసుకుంటాను, పూజ అవుతుందా, గాసిప్ ఉండదు, అవుతుంది, వెళ్ళిపోతాం మేమంతా. కానీ అందరూ కూడా ఎలా అంటే వాళ్ళకి ఆ అవకాశం ఆయన కల్పిస్తేనే రాగలుగుతారు. ఒకవేళ గురువారం వద్దాం అనుకో, చాలా మంది కొంతమంది నమ్మరు కదా, ఇంట్లో పెట్టారులే దానికో దీనికో అంటారు. బట్ అంటే ఒకటి ఏంటంటే అందరిళ్లలో స్వామి ఉంటారు, బాబా గారి విగ్రహాలు ఉంటాయి. బట్ ఎప్పుడైతే మనం సత్సంగం అని చెప్పి చేస్తామో, సో పాజిటివిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మన సాయి దర్బార్ అంటూ ఉంటాం, ఇక్కడ ఎవరు వచ్చినా కూడా పిల్లలు లేని వాళ్ళు, ఇంకా అదే చెప్తా కదా, మిరకిల్స్ చెప్పాలంటే ఎన్నో మిరకిల్స్, అన్ని కావు. సో అలా పిల్లలు లేని వాళ్ళు వచ్చి మొక్కుకుంటే వాళ్ళకి పిల్లలు అయ్యే, జాబ్ లేని వాళ్ళు వచ్చి మొక్కుకుంటే జాబ్ దొరికే, ఒక 3 పెళ్ళాలు కొట్టేసుకుని విడిపోదాం అనుకున్న వాళ్ళకి కలిసే, ఇలాగా. ఎందుకంటే ఇదొక ఏమని చెప్పాలంటే, ఇట్స్ నాట్ అంటే ఏదో వచ్చి ఆయన కూర్చున్నారు అని కాదు, హీ ఈజ్ రియలీ దేర్. సో ఆ పాజిటివిటీ చాలా ఉంటుంది, అది బిలీవ్ చేస్తాను నేను. అందరూ కూడా ఎవరికి వాళ్ళు బిలీవ్ చేసుకొని వస్తారు.
అసలు నా స్టోరీస్ ఎవరికి చెప్పింది లేదు, మీరు అడిగారు కాబట్టి మీకోసం. నేను కూడా చాలాసేపు రిక్వెస్ట్ చేసి అడిగితే అప్పుడు ఒప్పుకొని ఆ స్టోరీ చెప్పడానికి ఒప్పుకున్నారు మీకోసం అని. సో కాకపోతే ఇంకా ఇంకా చాలా చాలా ఉన్నాయి మీ చెప్పడానికి. స్టోరీ కోసమే నేను ఇండియా నుంచి మస్కట్ వచ్చానేమో. థ్యాంక్ యూ సో మచ్. సో అంటే అంటే మరి అంటే పూజ చేయడం వల్ల బాబా గారి దగ్గర వెలుగు అంటే ఆమె చెప్పడం వల్ల మీరు ఉంచేసి పూజ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే విగ్రహం మేము ఇంట్లో పెట్టుకోవాలనుకోలే, ఆవిడ అదే ఎక్కడో చెప్పారు. ఆవిడ చెప్పారు ఒకసారి మనం ప్రాణప్రతిష్ఠ చేశాక రోజు హారతులు ఇవ్వాలి, అంటే ఒక హారతైనా కంపల్సరీ ఇవ్వాలి, నిత్య పూజ జరగాలి అని. సో దానికి ధూపదీప నైవేద్యాలు ప్రతి గురువారం విష్ణు సహస్రం చేస్తాము. తర్వాత ఇదివరకు అయితే అంత భజన్స్ పాడేవాళ్ళము, గోవిందనామాలు చాంటింగ్ చేస్తాము, ఏదో అలా 2 స్టోరీస్ బాబా గారి సచ్చరిత చదువుతాము, ఒక 1-2 minutes మెడిటేషన్ చేస్తాము. సో అలా సాయి సంకీర్తన చేస్తూ ఉంటాం. సో అది ఆయన సాయి అని తలుచుకుంటే ఓయి అని పలికే ఆయన. సో కాబట్టి ఎక్కడున్నా కూడా నువ్వు ఏ నిద్రలో తలుచుకున్నా, ఏం తలుచుకున్నా, ఎప్పుడు తలుచుకున్నా తలవడమే ఇంపార్టెంట్. అంతేగాని మీరు ఏదో అభిషేకాలు పూజలు చేసేక్కర్లా ఆయనకి. ఎందుకు బాబా గారు ఇంత అంటే అందరూ మొక్కుతారంటే ఆయనకి మిగిలిన వాళ్ళలాగా అంత నిష్టలు అవి అలా అక్కర్లేదు, పిలిస్తే పలికే దైవం అని ఆయనకి పేరు కూడా. అలాగే ఆయన నిరూపించుకుంటున్నారు. వచ్చే ప్రతి ఒక్కళ్ళకి 1-to-1 కాంటాక్ట్ ఉంటుంది ఆయనతో. ఇది నా ఒక్కటేదే కాదు, ఎవరు బాబా డివోటీని కల్పిస్తే ఖచ్చితంగా చెప్తారు వాళ్ళు కూడా జరిగింది, అందుకే మేము ప్రతి గురువారం అది ఇక్కడ నమ్ముకుంటారు, ఖచ్చితంగా అవుతుంది. సో డెఫినెట్ గా దే విల్ బికమ్ డివోటీ ఆఫ్ హిమ్, ఏదో చేసుకుంటుంటారు. సో చాలా మంది ఈ మధ్యకాలంలో గుళ్ళు అవనంగానే కమర్షియల్లో వెళ్ళిపోతున్నారు. కొంతమంది అనుకోకపోయినా లేదు వీళ్ళు దేనికోసమే మనీ కోసం పెట్టారని చాలా అలా స్ప్రెడ్ చేస్తారు. ఇప్పుడు మనం పెట్టంగానే మన దేవుడి గురించి మీకు తెలుసు కాబట్టి, సో నార్మల్ ఇలా అనుకుంటూ ఉంటారు బిజినెస్ కోసము దేవుళ్ళు ఉన్నారు అది ఇదని. ఈ మధ్యలో ఇండియాలో చాలా జరుగుతూ ఉంది, ఆ డబ్బుల కోసం అందరూ వేషాలు వేసుకొని చేస్తున్నారు. సో వాటి గురించి మీరు ఏం చెప్తారు? ఇండియాలో ఐ డోంట్ నో, మేబీ ట్రూ ఆర్ నాట్, ఐ డోంట్ నో. అది మరి స్వామి ఉన్నప్పుడు ఆయన డిసైడ్ చేయాలి. ఇప్పుడు మన దగ్గర అంటే మనది ఏదైనా కూడా మనకి ఇక్కడ వచ్చిందంతా కూడా ఒక ఉండి పెట్టాము, అందులో ఏవో చిన్న చితక డబ్బులు కలెక్ట్ అయితే అవంతా మనం చారిటీ అని ఏదో ఒక దానికి ఇచ్చేస్తూ ఉంటాం. అండ్ మాకు ఇంకోటి ఏంటంటే పెద్ద పూజలు అయినప్పుడు ఎవరు కూడా మనీ అంటూ నేను తీసుకోను ఎవరి దగ్గర. అందరూ వాటర్ తెచ్చిస్తారు, ఫుడ్ తీసుకొచ్చిస్తారు, ఫ్రూట్స్ తెచ్చిస్తారు. సో మాదంతా అలా ఉంటుంది. అంటే ఇప్పుడు ఐటమ్స్ ఇవి అని చెప్తే చపాతీలు తెచ్చిస్తారు. సో అలా మేము అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేస్తాం. సో మాది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే స్వామి చెప్పినట్టు 9 కాయలంట మన దగ్గర అదే ఉంటుంది. ఈవెన్ పెద్ద పూజ అయినా కూడా అంతే ఉంటుంది. ఫ్లవర్స్కి ఒకళ్ళు ఇస్తారు, హాల్కి ఒకళ్ళు పే చేస్తారు, వాటర్కి ఒకళ్ళు ఇస్తారు. సో అలా అన్నీ ఇచ్చేస్తారు. ఆఖరికి ఉండిలో ఏదో కలెక్ట్ అయిన డబ్బులు అక్కడ క్లీనర్స్కి వీళ్ళకి వాళ్ళకి అందరికీ సెటిల్ చేసేసి మనకు ఒక కమిటీ లాగా ఉంది, అందరికీ మనం చెప్పి ఏదో ఉన్న ఆ మిగిలిన డబ్బులేవో మళ్ళీ నెక్స్ట్ టైం అన్ని పూజలు జరుగుతుంటాయి ఇక్కడ. సో ప్రతి ఒక్కళ్ళు మనకి ఇచ్చినప్పుడు మనం కూడా వాళ్ళకి ఇవ్వాలి కదా. ఏ పూజకో 100, 50, 150 అలా అందరికీ సర్దేస్తాం, అయిపోతుంది. ఏడాది మళ్ళీ అవుతుంది. ఇక్కడ పెద్దగా మనం అంటే కమర్షియల్గా ఇది జరగదు, ఎందుకంటే ఇది ఒక ఇంట్లో నేను చేసుకుంటుంది కాబట్టి నేను ఎప్పుడు అలా కమర్షియల్గా ఆయన పెట్టలేదు. అందుకే ఈరోజు మీరు అడిగినా కూడా నన్ను చూపించగానే అడుగుతున్న దానికి కారణం అదే. ఇది పాలరాయి విగ్రహం అన్నమాట. అదే నాతో పాటు స్టార్ట్ చేసిన శాంతలా ప్రదీప్ అని ఉన్నారు, వాళ్ళు తీసుకొచ్చారు ఇది. దాని తర్వాత ఫస్ట్ ఇదిగో ఈ పెద్ద పటం వచ్చింది, ఫస్ట్ ఈ పటంకి పూజ చేసాము. దాని తర్వాత ఈ విగ్రహం ఉండే ఇది 2 ఉండింది. దాని తర్వాత ఇదిగో ఈయన వచ్చారు. దాని తర్వాత ఇవెవరో డివోటీస్ డొనేట్ చేశారు. ఇంకా ఇలా స్టార్ట్ అయ్యాయి, అన్ని రావడం మొదలెట్టాయి. ఇంకా నేను అన్ని కూడా ఒక్కొక్కరు డొనేట్ చేసింది. అంటే
స్వామిని మాత్రం మిగిలినవి ఇవన్నీ నేను కొనుక్కున్నాను. శివుని, దత్తాత్రేయుడు ఇవన్నీ నేను కొనుక్కున్నవి. ఓకే. బట్ స్వామిని మాత్రం వచ్చాయి, నేను కొనలేదు. అన్నీ ఎక్కడైతే స్వామి ఉన్నారో బాబా గారు అవన్నీ వచ్చినవే. సో దాని తర్వాత బాబా గారికి చెప్పాను, నా ఇంట్లో ప్లేస్ లేదు, ఇంకా మీరు రావడం విగ్రహాలు వచ్చేస్తే కష్టమని. యూ డోంట్ బిలీవ్, ఒక బండ పుస్తకం ఒకటి, ఫుల్ బుక్, మంచి ప్రింట్ తోటి, ఫుల్ ఆఫ్ బాబా పిక్చర్స్తో ఒక బుక్ వచ్చింది. అంటే ఇంక నేను చెప్పాను కదా, మీరు నాకు విగ్రహాలు వచ్చేస్తే ప్లేస్ లేదు స్వామి, ఎక్కడ పెట్టుకుంటాను నేనని. యాక్చువల్లీ నాకు అంటే మీరు చెప్తుంటే కొన్ని విషయాలు మిస్మరైజింగ్గా ఉన్నాయి, కానీ మనసులో వేరే ఒక ఆలోచన ఉన్నింది నాకు నిజంగా ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నా కూడా. బట్ ఇప్పుడు ఏంటంటే అంటే మేము యూజ్ లేని బ్యాటరీ, పక్కన పడేసిన బ్యాటరీ కెమెరాలో వేసి ఇప్పుడు నాకు నిజంగా నేను మనసులో అలా అనుకున్నందుకు చూపించారు. అంటే ఆ బ్యాటరీ యూజ్ లేకపోయినా కూడా ఈ షూటింగ్ మాత్రం అది ఫుల్ మేము షూట్ చేసేదాకా వచ్చింది కంప్లీట్గా. నేను ఛార్జింగ్ పెట్టిన బ్యాటరీ మాత్రం డెడ్ అయిపోయింది, యూజ్ లేని బ్యాటరీ మాత్రం వర్క్ అయింది. అసలు నేను నమ్మకపోవడం వల్ల ఆయన చూపించారని ఇప్పుడే మీకు లైవ్. నేను అదే చెప్తున్నా కదా, మీరు ఏ ఉద్దేశం అంటే మీకు నమ్మకం ఇప్పుడు మీకు స్టార్ట్ అవుతుంది మాట, ఇప్పుడు ఇంక నుంచి స్టార్ట్ అవుతుంది మీకు. ప్రతిదానికి నాయనా నువ్వు ఉన్నావు, నాయనా నువ్వు అంటే యూ హ్యావ్ టు సరెండర్ అంతే. నేనైతే ఇది నేను నిజంగా నమ్మలేకపోతున్నా. నేను ఎప్పుడు ఏమంటారు, నేను కూడా ఎప్పుడు ఏదో ఒక భ్రమలో ఉంటుంది, దేవుడు మనం అన్నీ అనుకునే ఎందుకు జరుపుతారు, ఎందుకు చేస్తారు అని. బట్ ఈరోజు మాత్రం లిటరల్ యూజ్ లేని బ్యాటరీ యూజ్ అయ్యేట్టుగా చేసి, ఏదైతే బ్యాటరీ వీళ్ళు పెట్టాలనుకున్నారో ఆ బ్యాటరీ పని చేయలేదుట. సో దట్ ఈస్ వాట్ ఈస్ బాబా అంతే. ఈరోజు అంటే మళ్ళీ మాకు షూట్ చేసే టైం లేదు, ఇంటర్వ్యూ ఇచ్చే టైం లేదు, కాబట్టి నేను కూడా ఇండియా వెళ్ళిపోయే టైం కూడా వచ్చేసింది నిజంగా స్వామి. సో ఇది కూడా మొత్తం ఇది ఎవరో ఇచ్చారు ఇది. దాని తర్వాత ఇది పైనదేమో అంతా థర్మాకోల్తో శ్రీధర్ అని అతను బాబా డివోటి బాగా, శ్రీధర్ శ్రవంతి అని, అది థర్మాకోల్ అదంతా అతను ఇలా బాబాని ఇలా వద్దు కవర్ చేద్దాము అక్క అని చెప్పి చేశారు. తర్వాత ఇదిగో ఈ స్వామి ఎటు తిరిగితే అటు కనిపిస్తుంటారు, మీరు ఎటు వెళ్తే అటు కనిపిస్తుంటారు, ఆయన మీ వైపే చూస్తుంటారు. అది కూడా ఇది కూడా మిస్మరైజింగ్ గా ఉంది. మనం ఎటు షిరిడి నుంచి షిరిడీలో నేను దాన్ని కొందామని వెళ్ళి, నేను బాబా మిమ్మల్ని నేను కొనను మీరు రండి అని చెప్పి వచ్చేసాను కొనకుండా. ఓకే. సో అదేమైందంటే నేను షిరిడి నుంచి వచ్చేసిన తర్వాత ఒక 10 రోజులకి ఒక అతను ఎవరో వచ్చి జస్ట్ ఒక బాబా ప్రసాదం అని చెప్పి ఒక ప్యాకెట్ లాంటిది ఇచ్చి వెళ్ళాడు. నేను ఓపెన్ చేసి చూసి షాక్ తిన్నా. ఆయన వచ్చారు, సేమ్ కలర్ కాంబో, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. అది ఓకే. ఇంకా ఎక్కడ పెట్టాలి ప్లేస్ కూడా ఆయన డిసైడ్ చేసుకుంటారు. ఓకే. ఆయన ఎక్కడ కూర్చోవాలి, ఏం చేయాలని నేను ఇప్పుడు నమ్ముతున్నాను కదా, ఆయనే డిసైడ్ చేస్తారు, మనదేం లేదు. సో ఎక్కడ పెట్టాలనుకుంటే సరే ఇక్కడ పెడితే బాగుంటుంది కదా అనేసి ఆ ప్లేస్లో ఫిట్ చేశా ఆయన్ని. అలా కూర్చున్నారు. తర్వాత ఈ 2 పెద్ద పటాలు ఒక గురు పౌర్ణమి రోజు ఒక ఆయన తీసుకొచ్చి ఇచ్చారు. ఓకే. ఇదొక పటం, ఇదొక పటం. ఇది షిరిడీలో ఆయన అంటే స్వామి మన ఇంట్లో కూర్చున్నట్టు ఉన్న ఫోటో, షిరిడీలో ఉండే ఫోటోలు మాట. అయ్యి బాబు ఇవి ఎక్కడ పెట్టాలి నేను అనుకుంటుంటే బాబా గారు అదే మా డివోటీస్ ఒక ఆయన వండుకొని ఆయన ఇవన్నీ చేస్తారన్నమాట, ఇంటీరియర్ వర్క్ అంతా నేను చేస్తానని చెప్పి ఇక్కడ అక్కడ ఫిక్స్ చేశారు. సో అలాగా సెట్ అయిపోయింది. అలా ఆయన చేసుకున్నారు, నేను చేసింది ఏం లేదు. ఇక్కడ ఒక్కొక్క పటానికి ఒక్కొక్క మీరు చెప్తుంటే స్పెషాలిటీ. అదొక ఆవిడ డ్రా చేసి ఇచ్చింది, అది ఆ మిడిల్లో ఉన్నది ఎల్లోది. అది పెయింటింగ్ అది ఆవిడ స్వయంగా చేసిన పెయింటింగ్ అది. ఓకే. అక్కడ పేరు కూడా రాసి ఉంది. అవునవును, ఇది నేను రియల్ గా కాదు, ఆవిడ పెయింట్ చేసింది. ఇక్కడ నేమ్ కూడా రాశారు. ఆవిడ ఆ ఫోటో ఏంటంటే స్వామి నవ్వుతుంటారు, కళ్ళల్లో అసలు గ్లో సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది. లిటరల్లీ ఒక్కొక్క పటానికి ఒక్కొక్క స్పెషాలిటీ చాలా అనిపిస్తుంది నాకు నిజంగా. ఒక్కొక్క డిఫరెంట్గా ఉంది, ఒక ప్రపంచంలోకి వచ్చినట్టు ఉంది నాకు కూడా. సో ఇది కూడా థర్మాకోల్తో చేశారు? అది థర్మాకోల్. ఓకే.
శ్రీధర్ అనే అతనే చేసి అతను కూడా అతనే చేశాడు. ఓకే, శ్రీధర్ ఇది ఎన్ని డేస్ అన్నారు? 18 days చెప్పారు కదా. 21 days. 21 days. ఓకే, క్రిస్టియన్ వండుకొని చేశాడు. చేసిన తర్వాత కంటే ఇప్పుడు అంటే విగ్రహం ఫేస్ ఒకటి బాబా గారిది మనం సపరేట్ గా తెచ్చుకున్నాం, లేకపోతే ఫేస్ కూడా తనే చేశారా? అంతా కలిపి ఇది మొత్తం ఒక పీస్, ఇదంతా ఒక పీస్. మొత్తం అంతా గట్టిగా ఉంటుంది, ఆయన పట్టుకుంటే ఇదేం మెత్తగా ఏం లేదు, గట్టిగా ఉంటుంది. ఒక చైర్లో కూర్చోపెట్టారు అన్నమాట. ఇదంతా ఒక అయాన్ మ్యాష్ ఇది మొత్తం. ఓకే, అయాన్ మ్యాష్కి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, పేపర్ మ్యాష్ అన్నీ వేసి కలర్. మేము ఎవ్రీ ఇయర్ ఆయనకి కలర్ అవి చేస్తూ ఉంటాం అన్నమాట. ఎవ్రీ ఇయర్ మేము చేస్తాం. సో ఇది అంతా చేసుకుని ఏదో ఆయనకి పూజకి డెకరేషన్స్ అవి చేస్తూ ఉంటాం. ఓకే, అలా ఎవరికి తెచ్చింది వాళ్ళకి, ఎవరికి తోచిన వాళ్ళు గార్లెండ్స్ ఇవి అవి ఏవేవో పట్టుకొచ్చి ఆయనకి వేస్తూ ఉంటారు, మొక్కుకుంటారు, ఏదో అవుతుంది వచ్చి వేస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చి ఈ ఇంట్లో సాయి దర్బార్ దగ్గర ఎవరికి ఏది కావాలని కోరుకుంటే ఖచ్చితంగా ఆయన తీరుస్తారు. అది నాకు ఇప్పుడు మీకే మిరాకిల్ జరిగింది కదా. సో నేను నమ్మకపోవడం వల్ల నేను నిజమే అని చెప్పి నమ్మించేలా అదే నిజంగా. అంటే మనకి చెప్తారన్నమాట, మీరు మూర్ఖులు. నేను అనేది ఏం లేదు ఇక్కడ, నేనేదో చేస్తున్నాను నేను అనేది లేదు. అంతా he will make us do, that's it. అదే మనదేం లేదు అక్కడ. నేనేదో చేశాను, నాకు కావాలి, నేను చేయాలి, ఏం లేదు. స్వామి నువ్వు ఇప్పుచ్చంటే ఆయన చూసుకుంటే. ఓకే, సో సరెండర్ అవ్వడం మెయిన్, అంతే. సో నిజంగా ఇక్కడ బాబా గారు ఉన్నారు, నిదర్శనంగా బాబా గారు ఉన్నారని చెప్పి ఈరోజు మాకు కళ్ళకు కట్టినట్టు కనిపించేలాగా చేశారు. అండ్ మీరు కూడా ఇదంతా స్థాపించడానికి ఇవంతా ఇంత మంచిగా ప్రిపేర్ చేసి అందరికీ ఒక ఏమంటారు, ఒక పాజిటివ్నెస్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎప్పుడు మీరు ఇలానే బాబా గారితో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సో థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఈరోజు మనం నిజంగా బాబా ఉన్నారు అని నిరూపించారు. నాకైతే నేను కళ్ళ కట్టినట్టు చూశాను, నిజంగానే బాబా ఇక్కడ ఉన్నారు. సో మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. సో చలో బాయ్ అందరికీ.